ఉగ్రవాదులు ఏదైతే ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో ఉగ్రవాదుల స్థావరానికి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. ఇటీవల రాయచోటిలో ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేయడం నేపథ్యంలో స్థానిక పోలీసులు ఇప్పుడు విచారణకు దిగారు. ఈ కేసు సంబంధించిన పలు వివరాలను పోలీసు అధికారులతో కలిసి డీఐజీ అధికారిక ప్రకటించారు. నిందితులిద్దరూ కూడా అల్ ఉమ్మా ఉగ్రవాదులు అని తేలింది. దేశంలోని 3 ప్రధాన నగరాల పేర్లు కుట్ర పన్నినట్టు తేలింది. రాయచోట్లో నిందితులకు సాగిస్తున్న వాళ్ళ మీద విచారణ చేస్తున్నామని ప్రకటించారు. దాదాపు 50 ఐఈడీలు తయారు చేసే సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారట. ఐసిస్, అల్ ఉమ్మా ఒకే రకమైన భావజాలం కలిగి ఉంటాయి. వాస్తవంగా ఐసిస్కి ఇండియాలో పేరే అల్ ఉమ్మా, అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అల్ ఉమ్మా దక్షిణ భారత్లో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ. తమిళనాడు పోలీసుల వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. రాయచోట్లో నియామకాలు శిక్షణ ఇచ్చినట్టు విచారణలో నిర్ధారణ కాలేదు. పేలుడు సామాగ్రి ఎలా వచ్చిందనే దాని మీద విచారణ చేపడుతున్నాం. ఈ కేసు మీద ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. 20 ఏళ్లైనా చట్టం నుంచి తప్పించి